నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్లపై బాచుపల్లి పిఎస్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో ప్రభుత్వం ఇచ్చిన 180 గజాల భూమిని నరసింహ ఫ్యామిలీకి ఇచ్చింది. ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేసుకున్నాడు నరసింహ. అయితే గత డిసెంబర్ 23న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డి ఇంటిని ఆక్రమించారు. తన స్థలాన్ని ఎందుకు కబ్జా చేశారని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషణలకు దిగడంతో పాటు బెదిరించారని ఆరోపించాడు బాధితుడు. దీనిపై నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజాంపేట్లో బీఆర్ఎస్ నేతలు ధనరాజ్ యాదవ్ అంటే డిప్యూటీ మేయర్ ఆయన, 8వ వార్డు సురేష్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి అక్రమాలు ఆగట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి వీళ్ళు కంటిన్యూగా మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే వారు 233లో ఏం చేశారంటే 4 ఎకరాలు చేశారు. 233లో 4 ఎకరాలు అక్రమ కట్టులు చేసి అమ్మకాలు చేశారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ 446 దాంట్లో ఒక 3 ఎకరాలు చేశారు, అది అమ్మేశారు. ఆడికని 88లోకి వచ్చారు, 88లో ఎకరన్నర అమ్మారు. ఆడికని వచ్చి 90 సర్వే నెంబర్లో 2 ఎకరాల చిల్లర వాళ్ళు అమ్మేశారు. అమ్మేసి అక్కడి నుంచి మళ్ళీ 191కి వచ్చారు. 191లో వచ్చేసి 191లో మొత్తం కబ్జాలు చేసుకుంటూ వచ్చి మా దాంట్లోకి వచ్చి మళ్ళీ జబర్దస్త్ చేసుకుంటా అన్ని గోలగొట్టుకుంటా మళ్ళీ కట్టుకుంటా మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, మీరు ఏమైనా చేస్తే కనుక మేము బతకనియ్యము, మేము చంపేస్తాము, ఇట్లా బెదిరించుకుంటా వచ్చి ఇట్లా కబ్జాలు చేస్తున్నారు వాళ్ళు.